హలో హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఎలక్ట్రాను లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ వోల్టుగా మార్చే విధానాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు. ఎలక్ట్రాన్లను లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ వోల్టుగా మార్చే విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరంటే హైదరాబాద్లోని TIFR శాస్త్రవేత్తలు. TIFR అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. పిల్లలలో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మోటోక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధికి ఇచ్చేటటువంటి ఔషధం మరియు అత్యంత ఖరీదైన ఔషధం ఏది? పిల్లలలో జన్యుపరమైనటువంటి లోపం కారణంగా తలెత్తేటటువంటి మోటోక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ MLD అనే అరుదైన వ్యాధి మరి దీనికి ఇచ్చేటటువంటి ఔషధము అత్యంత ఖరీదైన ఔషధము. అది ఏంటి అంటే లెన్మెల్టీ ఔషధము. ఇది ఎంత ఖరీదు చేస్తుంది అంటే 35 కోట్ల ఖరీదైన విలువైన ఔషధం ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం. అంటే లెన్మెల్టీ ఔషధం అనేది 35 కోట్లు కదండి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం అంటండి. దీనిని అమెరికాకు చెందినటువంటి ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ అనే సంస్థ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంతర్జాతీయంగా అధికారికంగా మొట్టమొదట ఏ ప్రాంతంలో మొదలైంది? UPI అంతర్జాతీయంగా అధికారికంగా మొట్టమొదట ఏ ప్రాంతంలో మొదలైంది అంటే ప్యారిస్లో మొదలవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్యాటక ప్రాంతమైనటువంటి ఈఫిల్ టవర్లో UPI సేవలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ప్యారిస్లో ఎక్కడంటే పర్యాటక ప్రాంతమైనటువంటి ఈఫిల్ టవర్లో UPI సేవలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ప్రపంచ క్షయవ్యాధి థీమ్ ఏమిటి? అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ప్రపంచ క్షయవ్యాధి థీమ్ ఏంటి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. క్షయవ్యాధి యొక్క థీమ్ ఏంటి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి హైతీలో చిక్కుకుపోయినటువంటి భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ పేరేమిటి? హైతీలో చిక్కుకుపోయినటువంటి మన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ పేరేమిటి అంటే ఆపరేషన్ ఇంద్రావతి. నెక్స్ట్ వన్ వచ్చేసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మినీరత్న కేటగిరీ 1గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది? కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మినీరత్న కేటగిరీ 1గా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మినీరత్న కేటగిరీ 1గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ 2024 సంవత్సరానికి ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు గెలుచుకున్నాడు? ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఏ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు 2024 సంవత్సరానికి గెలుపొందడం జరిగింది అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో తమ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అయితే అది ఏ దేశానికి చెందిన సంస్థ? భారత్లో ఒక కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందంటే అది ఏ దేశానికి చెందిన సంస్థ అంటే ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి సంస్థని మన భారత్లో ఢిల్లీ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ను ఏరోస్పేస్ సర్వీస్ ఇండియాలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఏ మసీదు సెల్లార్లో ఉన్నటువంటి హిందూ దైవాల విగ్రహాలకు పూజలు జరిపేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఆ మసీదు మూసివేసి ఉండడం విశేషం. ఏ మసీదు సెల్లార్లో ఉన్నటువంటి హిందూ దైవాల విగ్రహాలు పూజలు జరిపేందుకు వారణాసి జిల్లా కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అయితే అది ఆ మసీదు మూసివేసి ఉన్నటువంటి మసీదు అది. అయితే అందులో ఉన్నటువంటి మన హిందూ దైవాల విగ్రహాలకు పూజలు చేసుకోవడానికి హైకోర్టు జిల్లా కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రయోగశాలలో ఏ జంతు మాంసాన్ని అభివృద్ధి చేసే స్టార్టప్ సంస్థ మొట్టమొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది? భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రయోగశాలలో ఏ జంతు మాంసాన్ని అభివృద్ధి చేసే స్టార్టప్ సంస్థ మొట్టమొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది?